మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్లోని శ్రీ కాళికామాత ఆలయంలోని అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పంచామృత అభిషేకం, అష్టోత్తర నామార్చన, గోపూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ ఆలయ అభివృద్ధి కోసం 10 గుంటల భూమి కొనుగోలుకు 1.5 లక్షల విరాళాలని చెక్కు రూపంలో అందజేశారు. శ్రీనివాసన్న గారు వచ్చేసి ఇక్కడ నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది ఉంది కదన్నా, నేను ఒక వాటర్ ఫిల్టర్ ఫిట్ చేసిపోతా అని చెప్పేసి అని శ్రీనివాసన్న వాళ్ళు కూడా వచ్చిరు. అక్కడ ఇప్పుడు ముందుకు వచ్చిరన్న, అది కూడా చేస్తారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ జలాల్పూర్ లో కాళీమాత మందిరానికి విచ్చేయడం జరిగింది. నేను ఒక నెల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద విగ్రహం అనేది దాదాపు ఇక్కడ భారతదేశంలో. మళ్ళీ ఇక్కడ నుండి సైకిల్ పైన వెస్ట్ బెంగాల్ కల్కత్తా అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగిందంట. అంటే ఇవన్నీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనే విషయాల్ని ఈయన సత్యన్న గారు 1,50,000 రూపాయలు ఈరోజు చెల్లించినారు. తనకు అమ్మవారి ఆశీర్వాదం ఉండి ఆ కుటుంబం అంతా కూడా మంచి ఆరోగ్యంగా సంతోషంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అంచెలంచెలుగా అలా మనము సన్మానించుకున్నట్టే గట్టిగా చెప్పడంతో ఇలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ ఈ గుడి నిర్మాణంలో పాత్రలు కావాలి. ఇంకా పైపులు అవన్నీ సపరేటు. ఎవరైనా ఇయ్యాలనుకుంటే చిన్న మొత్తంలో ఇవ్వాలనుకుంటే ఒక రేకు 5,000 రూపాయలు. అలా ఎలా ఉందో ఈ దేవాలయంలో కూడా అమ్మవారి ఆశీర్వాదం